మనతో పాటుగా 1969 ఉద్యమకారులు కూడా కనబడతా ఉన్నారు. అన్న, ఎట్లా అనిపిస్తూ ఉంది? 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి మీకు ఒక ఆహ్వానాన్ని ఇచ్చి ప్రభుత్వమే ఆహ్వానించడం జరిగింది. ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా గొప్ప మార్పు ఇది. అసలు కేసీఆర్ ఉన్నంత 10 ఏళ్ళు కూడా ఆయన చుట్టూ తిరిగినా మాకు పెన్షన్స్ ఇవ్వలేదు. కానీ మేము కోర్టుకు పోయి పెన్షన్ తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు పెన్షన్స్ శాంక్షన్ చేసేసారు. రెండవది ఏంటంటే మాకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపిస్తామన్నారు, కానీ అది సాధ్యం కాలేదేమో. మేము ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. అది ఒక్కటి తప్ప ఇందులో ఇది 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 ఒక్కటి మిస్ అయింది తప్ప మిగతా అన్నీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే 69 ఉద్యమంలో మేమంతా కూడా 11 మందిమి ఒక బృందంగా ఉండేసి అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి చాలా వరకు పాటలు పాడేవాళ్ళము. అయితే ఆ కల్చరల్ యూనిట్ లేదని చాలామంది విమర్శకులు అంటారు, కానీ 69లో మేమే దానికి నిదర్శనము. ఇంకోటి ఏంటంటే ప్రతి వేదికల మీద కూడా మేమే పాడేవాళ్ళము. ముచ్చెల్ల సత్యనారాయణ మాతో పాటు పాడేవారు, కానీ మీ 8 పాటలు మా బృందం పాడేవాళ్ళం 11 మందిమి. నేను ప్రొఫెసర్ నన్మాస్వామి, డాక్టర్ సత్యనారాయణ, నేను కృష్ణమూర్తి గారు, తర్వాత చక్రాల నరసింహారెడ్డి గారు, ఇట్లా మేము 11 మంది బ్యాచ్ ఉన్నాం. ఇక్కడ కూడా ప్రత్యేకంగా మేము 11 మంది వచ్చాము. ఎక్కడెక్కడో తెలియదు కానీ మేము లోపలికి పోతున్నాం. కానీ మొత్తం మీద ఒక మార్పు అయితే వచ్చింది. ఇది అయినాక తర్వాత ఇంకా కొన్ని మార్పులు కూడా రావచ్చునేమో. మనతో పాటుగా అప్పటి తెలంగాణ ఉద్యమకారులు సత్యనారాయణ గారు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 ఏళ్ల తర్వాత మనకి ఇక్కడికి ఆహ్వానాలు అందుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు చేసినటువంటి కృషి, తెలంగాణ విద్యార్థి అమరవీరుల యొక్క అమరత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్ళ నిండినటువంటి సందర్భంలో ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మరి ఈ 10 సంవత్సరాల్లో కనీసం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఉద్యమకారులను కనీసం గుర్తుంచుకొని ఈ కార్యక్రమం కనుక చేస్తుంటే కొంత ఈ టీఆర్ఎస్కు కానీ బీఆర్ఎస్ కానీ బాసటగా నిలిచేటువంటి పరిస్థితి ఉంటుండే. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుండో వచ్చేసిన వాళ్ళందరినీ రాజకీయ పార్టీ అని చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు అయితే దాదాపుగా ఈ 10 సంవత్సరాల్లో నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారులకు ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తారని ఒక ఆశాభావాన్ని అయితే అనుకుంటున్నాం. మరి తప్పకుండా ఉద్యమకారులను గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఉద్యమకారులకు తగు రీతిన సత్కరించి మరి చేస్తే 15 రోజుల ముందు నుండే కొంత హడావుడి చేసి ఉద్యమకారుల యొక్క డాటా అంతా పోలీస్ స్టేషన్లో కావచ్చు, అక్కడ పనిచేసినటువంటి లీడర్షిప్లో కావచ్చు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.